హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా చిరునవ్వు చెరిగిపోకుండా ఉండాలి. చిరునవ్వుతో ఉండాలంటే ఏం చేయాలి? చిరునవ్వుతో ఉండాలి అంటే మనం నిత్యం ప్రశాంతంగా ఉండేదానికి దారులు వెతుక్కోవాలి. ప్రశాంతంగా ఉండలేకపోతే ఎక్కడ నవ్వుతాం? నిత్యం ఆందోళనతో మనసు అనేక వివిధాల కోణాల వైపు పరిగెడుతూ అనేక వికారాలకు లోనైపోతుంటే ఒత్తిడి పెరిగిపోతుంది, మానసిక సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసి ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించాలి. ఉండలేము సమాజంలో. బంధువులు బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఉండనివ్వవు కూడా. లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కనులకు విందును చేయగరావే ఆశ్రిత భవబంధ నిర్మూలన ఆశ్రిత భవబంధ నిర్మూలన లక్ష్మీ వల్లభ దీన శరణ్య. గోవింద, నీవు తప్ప దిక్కెవరు లేరు. ధర్మాన్ని రక్షించేవాడవు. ధర్మం నీ యొక్క స్వరూపమే నిలబడిన వాడవు. సర్వము తానైన వాడవు. ఈశ్వర, అమాయకులను రక్షించు, సజ్జనులు కాపాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నీ యొక్క ప్రతి యుగము అవతారంలో నీ బాధ్యత అదే అని ప్రకటించారు కూడా. నమో కృష్ణ, నమో కృష్ణ. గ్రామస్తుల్లో ఒక వ్యక్తి లేచాడు. గురుగారు, మీరు ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో గీతాచార్యులు శ్రీకృష్ణ భగవాన్ల వారు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థి నత్వం శోచితుమర్హసి అన్నారు. అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి ఆయన ధర్మాన్ని నిలబెట్టాలన్నప్పుడు ధర్మం అనేది ఏంటి? అహింస పరమధర్మ అని అన్నాం. తర్వాత మీరేదో అహింస ధర్మహింస తదేవచ అన్నారు. కానీ ఎటు చూసినా అక్కడ హింసే జరుగుతుంది కదా. మీరన్నట్లు అధర్మ పరులు నశించిపోవాలన్నారు. కానీ అధర్మ పరుల కంటే మంచి వాళ్ళు కూడా చనిపోతారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇది హింస కాదా అనిగాడు గ్రామస్తుడు. చాలా చక్కగా అడిగానైనా. పరమాత్ముడు ఆయన ఎలా వినోదాన్ని మనం తెలుసుకోవడం అంత సులభ సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. కొందరు అనేక విధాలుగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏదో చివరికి కారణం లేదే ప్రాణం పోదు, నింద లేదే బొందిపోదని సామెత ఒకటి ఉంది. నింద లేదే బొందిపోదని అంటే మరణం అనేది ఏదో కారణంతో పోతుంది. అది ఒళ్ళు బాగలేకనో, ఆరోగ్యం సరిలేకనో, లేకపోతే ఇంక దేనికో అట్లా దానికి ఇలా అనుకుంటుంటాం. మరి చనిపోవడం ఎవరు చంపేస్తున్నారు? వీళ్ళంతా ఎవరు చంపుతున్నారు? మరి రోగాలను ఎందుకు తెప్పిస్తున్నారు? ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదవశాత్తు చిన్న వయసులో చనిపోతారు, పసిబిడ్డలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు కూడా చనిపోతున్నారు. మరి వాళ్ళని ఎవరు చంపుతున్నారు? ఇలా ఇది కూడా హింసే కదా. ప్రమాదాలు జాగ్రత్తగా పోవాలని తెలియదా? కొన్ని సందర్భాల్లో ఎందుకు? ఇది మానవ తప్పిదమా, దైవ నిర్ణయమా? కనుక మరణించడం అనేది ఎప్పటికైనా తప్పదు నాయన. అర్జున ఏమంటున్నాడంటే, నేను చంపేస్తారు అనే విధంగా అహంతో మాట్లాడుతున్నావు. అహంకారం, నేనే వీళ్ళని చంపుతున్నానే, నాకు ఈ హింస వస్తుంది, పాపము అంటున్నావు. పరమాత్మకు తెలుదా? ప్రతి అవతారంలో ఎందుకు ఆయన శ్రీ మహావిష్ణువు మాత్రమే అవతారాలు ధరిస్తున్నారు? ఆయన ఇలాంటి కర్మలు ధర్మాన్ని నిలబెట్టడానికి అనేక మందిని దుర్మార్గులను చంపాల్సి వస్తుంది. అప్పుడు మంచి వాళ్ళు కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు కర్మ ఆయనకు కూడా అంటుకుంటుంది, అంటుకోదా? అందుకే మళ్ళీ జన్మ తీసుకొని కష్టాలు అనుభవిస్తున్నట్లు మనకు ఆయన ప్రకటిస్తాడు. అంటే శరీరం ధరించాక దేవదేవుడికి కూడా ఇలాంటి సమస్యలు తప్పు.
కలో వెంకటనాయకస్య. వెంకటేశ్వర స్వామి కలియుగంలో 7 కొండల మీద వెలుస్తున్నాడు. అమ్మ ఎక్కడుంది? అలివేలు మంగాపురంలో అలిగి ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. మరి ఆలి ఎడబాటెప్పుడు అనుభవించెడివాడు 7 కొండల వెంకటేశ్వరుడొక్కడే అని ఒక పాటలో ఘంటసాల గారు గొప్పగా పాడతారు. ఆలి ఎడబాటు ఎప్పుడు అనుభవించేవాడు వెంకటేశ్వరుడు. చూడు, ఆయన ప్రతి యుగంలోనూ భార్యలు దూరంగా ఉండాల్సి వచ్చింది. భార్య కూడా ఉన్న కష్టాలే ఉంటుంది. కృష్ణావతారంలో అదే, ఇప్పుడు కూడా ఆయన అదే అవతారం. అంటే మీ భార్యాభర్తలు కలిసి ఉంటే ఆనందం. ఆమె అక్కడ అలి కూర్చొని ఇది ఎక్కడెక్కడో కొండ మీద ఉంటే పాపం ఏం చేసేది? అంటే ఇవన్నీ కూడా మనం ప్రాణాలు మనకు జ్ఞానం రావడం కోసమే